నేపథ్యంలో ఇప్పుడు ఏపీకి ఎంట్రీ ఇస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. కీలక బాధ్యతలు అయితే అప్పజెప్పే ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తోంది షర్మిలకు. సో ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి ఇడుపులపాయకు వెళ్ళి 4 గంటలకు అక్కడ ఒక కీలక ప్రకటన అయితే వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఒకసారి మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ కూడా సిద్ధంగా ఉన్నారు లైవ్లో. ఒక్కసారి మాట్లాడదాం అసలు ఏం జరుగుతోంది ఢిల్లీలో. కృష్ణ, అప్డేట్స్ ఏంటి? చాలా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అయితే చాలా హాట్గా మారుతున్నటువంటి పరిస్థితులు. అసలు గతంలోనే మన ఎండి గారు కూడా చెప్పారు షర్మిల పార్టీ పెడతారని ఒకసారి చెప్పారు, ఆ తర్వాత పార్టీని విలీనమని చెప్పారు, మళ్ళీ ఏపీలో చక్రం తిప్పబోతున్నారు, ఏపీ పాలిటిక్స్లో ఎంటర్ అవుతున్నారని చెప్పారు. ఒక్కొక్కటిగా అదే విధంగా అడుగులు పడుతున్న పరిస్థితులు ఏం చెప్తారు? ఖచ్చితంగా పవన్, మీరు చెప్పినట్లుగా కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ ఏదైతే షర్మిల పార్టీ విలీనానికి సంబంధించిన ముహూర్తం అయితే ఫిక్స్ అయిపోయింది. రేపు 4వ తేదీన ఢిల్లీలో 11 గంటలకు, ఉదయం 11 గంటలకు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ సమక్షంలో ఖర్గే, ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే ఆమెను పార్టీలోకి చేర్చుకోబోతున్నారు. ఈ మేరకు షర్మిలకు ఆహ్వానం కూడా అందింది 4వ తేదీ ఢిల్లీకి రావాలని. అయితే 3వ తేదీ అంటే రేపు రాత్రికే ఢిల్లీకి షర్మిల వస్తున్నారు. ఆమెతో పాటు మిగతా నేతలు కూడా చాలామంది నేతలు రాబోతున్నారు. అయితే కొద్దిసేపటి క్రితమే లోటస్ పాండ్లో కూడా పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలతో షర్మిల తన సమావేశాన్ని ముగించారు. ఆ సమావేశంలో ఈ యొక్క కీలకమైనటువంటి అంశాలన్నీ కూడా ముఖ్య నేతలతో చెప్పినట్టుగా తెలుస్తుంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వైఎస్ఆర్సీపీ తెలంగాణ పార్టీ సంబంధించినటువంటి విలీనాన్ని అధికారికంగానే వాళ్ళందరికీ చెప్పి 4వ తేదీన అధికారికంగా చేరబోతున్నాం, కాంగ్రెస్లో మీరంతా సహకరించాలి అని కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. సో వాళ్ళంతా కూడా రేపు ఢిల్లీకి వస్తున్నారు, రేపు సాయంత్రం. అయితే ఇప్పుడు ఆమె షర్మిల ఇడుపులపాయకి బయలుదేరి కూడా వెళ్తున్నారు. ఇడుపులపాయలో వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి దగ్గర అంజలి కూడా ఘటించబోతున్నారు. ఆ సందర్భంగా కూడా కీలకమైనటువంటి ప్రకటన చేయబోతున్నట్టుగా, అంటే సమాధి సాక్షిగా ఇక్కడ కాంగ్రెస్కు సంబంధించినటువంటి విలీనానికి సంబంధించి, కాంగ్రెస్ పార్టీలో చేరికకు సంబంధించి ఏదైతే ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లుగా మనకు విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్నట్టు సమాచారం. ఒకవేళ ఈరోజు కనుక అక్కడ చేయకపోతే సమాధి సాక్షిగా రేపు ఢిల్లీకి వచ్చిన తర్వాత ఇక్కడ ఉదయం 11 గంటలకు చేరబోయే ముందు ఒక కీలకమైనటువంటి ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఏ బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉంది అనే దానిపైన అయితే సర్వత్రా చర్చ జరుగుతుంది. ఏపీ పిసిసి అధ్యక్షురాలుగా ఆమెకు బాధ్యతలు అప్పగిస్తారా, లేకపోతే ఏఐసిసిలోనే బాధ్యతలు అప్పగిస్తారా, సిడబ్ల్యూసిలోకి తీసుకుంటారా, తర్వాత వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ నుంచి ఆమె ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు, కడప నుంచి పోటీ చేసే అవకాశం ఉందా, లేకపోతే పులివెందుల నుంచే అన్నపైనే పోటీ చేసే అవకాశం ఉందా అన్న అంశాలు కూడా చర్చకు రాబోతున్నాయి. మొన్న ఇటీవల జరిగినటువంటి ఏపీ కాంగ్రెస్ నేతలతో సిడబ్ల్యూసి అదేవిధంగా ఏఐసిసి నేతలు జరిపినటువంటి కీలకమైనటువంటి సమావేశంలో షర్మిల రాక్ గురించి అందరికీ కూడా స్పష్టంగా చెప్పారు. సో వాళ్ళందరూ కూడా షర్మిల రాక్ను ఆహ్వానించారు. వైఎస్ఆర్ బిడ్డగా కాంగ్రెస్ పార్టీకి ఏదైతే చాలా ప్లస్ పాయింట్ అవుతుంది, వైఎస్ఆర్ బిడ్డను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటే వైఎస్ఆర్ లెగసీని మనం కంటిన్యూ చేసినట్టు అవుతుంది. కాబట్టి ఆమెను పార్టీలోకి తీసుకోవటమే మంచిది. అంతేకాకుండా వైసీపీలో ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలంతా కూడా మళ్ళీ కాంగ్రెస్ గూటికి వచ్చే అవకాశం ఉంది. అక్కడ ఉన్నటువంటి అసంతృప్తివాదులు కానీ, జగన్తో పడనటువంటి వాళ్ళు, అంటే ఇప్పుడు వేరే దారి లేక కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టం ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక గట్టి నాయకుడు లేకపోవటం వల్లనే ఇక వేరే దారి లేక జగన్మోహన్ రెడ్డితో ఉన్నారు. కాబట్టి ఒక అవుట్లెట్ అంటూ ఉంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఆ నేతలతో వచ్చే అవకాశం ఉంది. వైసీపీ ఓట్ బ్యాంక్ కూడా గండిపడే అవకాశం ఉంది. వైసీపీ ఓట్ బ్యాంక్ ఏదైతే ఎస్సీ, ఎస్టీ, అదేవిధంగా బలహీన వర్గాలు, బడుగు వర్గాలు ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి తిరిగి వచ్చే అవకాశం ఉంది అని కూడా నేతలంతా భావిస్తున్నారు. సో ఏపీ కాంగ్రెస్లో షర్మిల ఎటువంటి బాధ్యతలు నిర్వర్తించబోతున్నారు, ఆమెకి ఏ బాధ్యతలను హైకమాండ్ ఇవ్వబోతుంది, ఆమెకు రాజ్యసభ ఇచ్చి తద్వారా ఆమె సేవలను ఏపీలో ఉపయోగించుకుంటారా, లేకపోతే అక్కడ లోక్సభ ఎన్నికల బరిలో ఆమెను దించుతారని చూడాలి. ఏదేమైనప్పటికీ కూడా తర్వాత కృష్ణ ఒక చర్చనైతే ప్రజల్లో ఒక అయోమయం చర్చనైతే జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి వైసీపీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా గద్దె దింపాలి, ఇక్కడ ఎట్లాంటి అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు అనే గట్టి పట్టుదలతో ప్రజలందరూ ఉన్న పరిస్థితి. ఎట్లాగైనా దింపాలి అనే కృతనిశ్చయంతో ప్రజలున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ పార్టీ తరపున అక్కడికి ఎంట్రీ కావడం, నిలబడడం, ఇదంతా కూడా ఎట్లా మరి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుందేమో అనే మళ్ళీ ఒక టెన్షన్లోనైతే ప్రజలు కొద్దిమంది మాట్లాడుకుంటున్న పరిస్థితులు ఏం చెప్తారు మీరు? ఎట్లా ఉంటుందంటారు?
పవన్ మీరన్నట్లుగా ఈ అంశాలన్నీ కూడా పరిగణలోకి వచ్చాయి. కాకపోతే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మీరు చెప్పినట్లుగా ఓన్లీ సంక్షేమం అంటూనే అభివృద్ధిని పక్కన పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు అక్కడ జగన్ వర్సెస్ ఏపీ పీపుల్ అంటే ప్రజలు వర్సెస్ జగన్ అన్నట్లుగానే ఉంది. ప్రజలైతే ఇప్పుడు యాంటీ ఇంకమెన్సీకి సంబంధించి ఎవరు గట్టిగా ఉంటారో ఆ పార్టీకి ఓటు వేయబోతున్నారు. కాకపోతే కాంగ్రెస్ పార్టీలోకి ఈ షర్మిల రావటం వల్ల ఎవరికి నష్టం జరుగుతుంది అన్నది చూస్తే ఖచ్చితంగా వైసీపీకి ఎక్కువ నష్టం జరుగుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో వైసీపీలో ఎమ్మెల్యేనటువంటి నేతలు లేకపోతే వైసీపీ అంటే ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ నేతలంతా కూడా యాంటీ ఇంకమెన్స్ ఉన్నప్పటికి కూడా వేరే పార్టీ లేదు కాబట్టి ఆ పార్టీ ఇక వేరే దిక్కులేని దిక్కు తోచని సందర్భంలో ఇక వైఎస్ఆర్సీపీకి ఓటేసే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ఒక అవకాశం ఉంది, కాంగ్రెస్ పార్టీ గట్టి నాయకత్వం ఉంది, కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పునర్వైభవం రాబోతుంది, కాంగ్రెస్ పార్టీలో తమకు ఒక రెస్పెక్ట్ దొరుకుతుంది, గౌరవం దొరుకుతుంది అన్న అప్పుడు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ నుంచి కాంగ్రెస్ పార్టీ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. అప్పుడు వైసీపీ యొక్క ఓట్ బ్యాంక్ మాత్రమే చీలే అవకాశం ఉంది. కానీ యాంటీ ఇంకమెన్సీ ఓట్లు అనేవి యాంటీ ఇంకమెన్సీ ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉండదు. కాంగ్రెస్ అభిమానులు ఎవరైతే వైసీపీలో ఉన్నారో వాళ్ళు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి వస్తారో వాళ్ళు మాత్రమే కాంగ్రెస్ ఓటేస్తారు. కాబట్టి యాంటీ ఇంకమెన్సీ ఓట్లు మాత్రం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వైపే తిరిగే అవకాశం ఉంది. అందులో మాత్రం ఎటువంటి చీలక ఉండకపోవచ్చు అన్నదే రాజకీయ పరిశీలకులు చెప్తుంది. కాంగ్రెస్ నేతలు కూడా అదే చెప్తున్నారు. కానీ కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ని మాత్రం కాంగ్రెస్ నిలబెట్టుకోగలిగితే సరిపోతుంది అన్నదే కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ఇప్పుడు 2% ఉంది ఏదైతే ఈ యొక్క ఏపీ విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కేవలం 2% మాత్రమే ఓట్లు వచ్చాయి. ఈ 2% 15% పెంచుకుంటే సరిపోతుంది. ఇప్పటికీ మళ్ళీ 2029 ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా లేకపోతే ప్రధానమైనటువంటి ఒక ప్రత్యర్థిగా అక్కడ ఉండే అవకాశం ఉంటుంది. ఈలోగా వైఎస్ఆర్సీపీ పని అయిపోతుంది. వైసీపీలో ఉన్నటువంటి అందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇక టీడీపీ కాంగ్రెస్ అన్నదే ఇక మిగులుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి పార్టీ మొత్తంగా కూడా వైపౌట్ అయినా కూడా ఆశ్చర్యం లేదు అన్నది రాజకీయ పరిశీలకులు చెప్తున్నటువంటి మాట. మరి ఏ విధంగా ఉండిపోతుందని చూడాలి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరితే మాత్రం అది ఇంకొకటి ఏంటంటే తెలంగాణ ఇచ్చిన పార్టీగా 10 సంవత్సరాల తర్వాత ఇటు కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు ఆదరించారు, ఇక్కడ పట్టం కట్టారు, రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేశారు. సో ఏపీలో ఎట్లా ఉంటుందంటే రాష్ట్రాన్ని విభజించి ఇబ్బందులకు గురి చేస్తుంది పార్టీ అని 10 సంవత్సరాలుగా ఎక్కడ ఉనికి కనిపించినటువంటి పార్టీ ఇక ముందు ఎట్లా ఉంటుందంటారు? ఏమని ముందుకెళ్లే పరిస్థితి ఉంటుంది? ఎట్లా విశ్లేషిస్తారు మీరు? ఖచ్చితంగా పవన్ మీరు చెప్పినట్లుగా కాంగ్రెస్ పార్టీకి 10 సంవత్సరాల తర్వాత అక్కడ అధికారం వచ్చింది తెలంగాణలో. అక్కడ వేరే పార్టీ లేదు కాబట్టి అంటే స్ట్రాంగ్ పార్టీ ఒక బీజేపీ కనుక అక్కడ ఎమర్జ్ అయి ఉంటే బీజేపీ ఖచ్చితంగా ఒక ఫ్యాక్టర్ అయి ఉండేది. కానీ బీజేపీ అక్కడ లేదు కాబట్టి తెలంగాణలో అక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయంగా చూశారు. దొరల పాలనకు వ్యతిరేకంగా ప్రజాపాలన తీసుకొస్తామనేటువంటి కాంగ్రెస్ నేతల మాటలు కూడా నమ్మారు. కాబట్టి అక్కడ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. అదే ఇక్కడ తెలంగాణలో అంటే తెలంగాణకి ఎక్కువ నష్టం జరగలేదు. విభజన జరిగింది కూడా తెలంగాణకి లాభమే జరిగింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అది ఇచ్చింది కాబట్టి తెలంగాణ అక్కడ అధికారంలోకి రాగలిగింది. కానీ ఇక్కడ అట్లా కాదు. ఆంధ్రప్రదేశ్కి విభజన వల్ల ఎక్కువ నష్టం జరిగింది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఇచ్చినటువంటి హామీలను ఎవరు కూడా పట్టించుకోలేదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఇప్పుడు అధికారంలోకి వచ్చినా కూడా అవన్నీ చేయడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే ఇక్కడ కేంద్రంలో బీజేపీ ఉంది కాబట్టి అక్కడ కాంగ్రెస్ పార్టీ పెద్దగా పుంజుకుంటుందా అన్న దాంట్లో ఎక్కువ సందేహం ఉంది. ఎందుకంటే ఇంకా అక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా చిన్నాభిన్నం అయిపోయింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలంతా కూడా వైసీపీకి వెళ్ళిపోయారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికిప్పుడైతే అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. 2 ప్రాంతీయ పార్టీలు 2 బలమైనటువంటి ప్రాంతీయ పార్టీలు అక్కడ ఉన్నప్పుడు జాతీయ పార్టీగా కాంగ్రెస్ ఈవెన్ బీజేపీనే అక్కడ కాలు పెట్టలేకపోతుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ బాగా ఎక్కువ నష్టపోయింది కాబట్టి అది కొంచెం బలోపేతం కావడానికి ఖచ్చితంగా ఇంకా కొంత సమయం పడుతుంది. ఇప్పటికిప్పుడైతే కాంగ్రెస్ పార్టీ బలపడే అవకాశాలు లేదు. ఈ ప్రాంతీయ పార్టీల్లో ఏదో ఒక పార్టీని అంటే వైసీపీని కనుక మొత్తంగా వైపౌట్ చేయగలిగినప్పుడే కాంగ్రెస్ పార్టీకి మనుగడ ఉంటుంది. ఆ దిశగానే ఇక్కడ కాంగ్రెస్ అధిష్టానం కూడా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. షర్మిల కనుక కాంగ్రెస్ అధినేతగా అక్కడ ప్రకటిస్తే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ఈసారి అంటే ఈ 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీ ఓడిపోతుంది. కాబట్టి వైసీపీలో ఉన్న నేతలంతా కాంగ్రెస్కి వస్తారు కాబట్టి కాంగ్రెసే ఇక అక్కడ